నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. ప్రధానంగా సాక్షి పేపర్. సాక్షిలో ప్రధానంగా ఈరోజు సాక్షి పేపర్లో ఏం ప్రచురితమవుతుందంటే, ఇక్కడ చూడండి, నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రం ముసుగు అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. పవన్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట. స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తులు. అంటే చంద్రబాబు స్వప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే ప్రతి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా 1999లో వాజ్పేయితో కలిసినప్పుడు రాష్ట్ర హితం కోసమంటూ హడావుడి, విడిపోయాక మతతత్వ పార్టీతో కలిసి తప్పు చేశానని పశ్చాత్తాపం, 2014లో పాజిటివ్ ఓటు కోసం మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలంటూ బీజేపీతో పొత్తు, అలాగే మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నాలంటూ వ్యాఖ్యలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో నిన్న చూస్తే నిన్న ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఇటు ఈనాడులో కానీ జ్యోతి పేపర్లో మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు అని చెప్పేసి సాక్షాత్తు బీజేపీయే ఆహ్వానం పలికిందంటూ నిన్న ఈనాడు పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అయితే చంద్రబాబు చేసేటువంటి ప్రతి పొత్తు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తు చేస్తాడు అని చెప్పేసి నిన్న ఈనాడులో ప్రచురించడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు సాక్షిలో స్వప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు నక్కజిత్తులుగా మారతాడని చెప్పేసి, అలాగే విడిపోయాక మతతత్వ పార్టీతో కలిసి తప్పు చేశానని చెప్పేసి పశ్చాత్తాపం అని చెప్పేసి, అలాగే 2019లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే విడిపోయానంటూ డాంబికాలని చెప్పేసి ఈరోజు సాక్షిలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నాలంటూ వ్యాఖ్యలని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. నిన్న ఈనాడు పేపర్లో బీజేపీతో పొత్తు అనివార్యం, తప్పనిసరి, ఎందుకంటే ఈ మూడోసారి కూడా కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టబోతున్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ఖచ్చితంగా బీజేపీ తోటి పొత్తు ఉండాల్సిందే అని విధంగా నిన్న ఈనాడులో పేర్కొనడం జరిగింది. సో దానికి ఈరోజు సాక్షిలో చంద్రబాబు అవకాశవాది రాజకీయాలకు రాష్ట్రం ముసుగు అని చెప్పేసి 2014లో పాజిటివ్ ఓటు కోసం మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలంటూ బీజేపీతో పొత్తు అంటూ మా వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి, ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్యాకేజీ చాలన్నప్పుడు కూడా ఇదే మాట అని చెప్పేసి, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యం కోసమేనని ప్రచారం, ఆఖరికి మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు కూడా అదే ముసుగు అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ఇవ్వడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో మరి బీజేపీ తోటి అటు జనసేనతోటి పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్ళడం, ఎన్నికల్లో గెలుపొందడం, ఆ తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్ నాటికి బీజేపీపై పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి వైనం, అటు ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పేసి, అలాగే ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించినటువంటి విషయం కానీ, ఇలా రాష్ట్రానికి అటు నీళ్లు మట్టి ఇచ్చేసి వెళ్ళాడని చెప్పేసి మరలా చంద్రబాబే అటు బీజేపీలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేసినటువంటి వైనం కూడా మనం విన్నాం అప్పట్లో. అయితే ఆ తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్కి ఎలాగైనా సరే ప్రత్యేక హోదా అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలను, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేసేటువంటి దాంట్లో భాగంగా ప్రధానమైనటువంటి కీలక పాత్ర అనేది చంద్రబాబు పోషించడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ బీజేపీ రావడం, బీజేపీ అనేది అధికారంలో చేపట్టడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. సో బీజేపీతో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నుంచి బయటికి రావడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కూటమిని ఏకం చేయడం, ఇదంతా జరిగిపోయాయి. మరలా ఈరోజు 2014 ఎలక్షన్స్కి ముందు ఏదైతే రిపీట్ అయిందో
అదే ఈరోజు రిపీట్ చేసేటువంటి పరిస్థితి. మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోదీ ఎంతైనా అవసరం, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆయన యొక్క అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈరోజు మళ్ళీ మోదీ జపం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దాని గురించి ఈరోజు సాక్షి పేపర్లో ప్రధానంగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి మామ మద్య నిషేధం తీసుకొస్తే మళ్ళీ ఆ మద్య నిషేధాన్ని కాస్త మళ్ళీ అటకెక్కించాడని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆఖరికి మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు కూడా అదే ముసుగు అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే బాబు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ ఎల్లో మీడియా దరువు కొడుతుందని చెప్పేసి, వాస్తవానికి అధికారం, కుటుంబం, ప్రయోజనాలు తప్ప బాబుకి ఏమీ పట్టవు. తన కుటుంబము అలాగే కుటుంబ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, అధికారం తప్ప ఏమీ పట్టవు అని చెప్పేసి సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక్కడ నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి, ఎవరితో కలిసినా ఎవరిని వదిలేసినా ఏం చేసినా సరే నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రం ముసుగు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి, జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల నుంచి 7 విద్యార్థుల ఎంపిక. ఇన్స్పైర్ పోటీల్లో ఇప్పటికే ముందంజ. గతేడాది యుఎస్ఓకు వెళ్ళిన 10 మంది విద్యార్థుల బృందం అని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో సత్ఫలితాలు, నాడు నేడుతో మారిన ప్రభుత్వ బడులు, పెరిగిన వసతులే కారణమంటున్న విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో ప్రారంభమైన ఇన్స్పైర్ పోటీలు అని చెప్పేసి ఇక్కడ విద్యా వ్యవస్థలో మరో విప్లవం, విద్యా వ్యవస్థలో మరో విప్లవం. సో జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు, జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కి ఏపీ విద్యార్థులు అని చెప్పేసి, గతేడాది యుఎస్కి వెళ్ళినటువంటి 10 మంది విద్యార్థుల బృందం అని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, నాడు నేడుతో మారినటువంటి ప్రభుత్వ బడులు, పెరిగిన వసతులే దీనికి కారణం అని చెప్పేసి, సో ప్రభుత్వ బడులను కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి, వారికి కూడా మంచి ఇంగ్లీష్ మీడియం, ఇటు కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా మంచి ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి బోధన చేయాలి, వారిలో ఉన్న నైపుణ్యాలని పెంపొందింప చేయాలి, నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చాం అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు పేపర్లు, ఇక్కడ సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో యుఎస్ఓకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ బడుల్లో చదివినటువంటి 10 మంది విద్యార్థుల్ని అక్కడ సైన్స్ ఫెయిర్కు పంపించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కి కూడా కొంతమంది విద్యార్థుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ బడుల్లో కూడా ప్రభుత్వ బడుల యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ఇక్కడ ప్రధానంగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ బడుల్లో ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ సైన్స్ పాఠాలు 2024-25 పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ప్రారంభం. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ పేరుతో ఒప్పందం అని చెప్పేసి కూడా విద్యా వ్యవస్థలో మరో విప్లవం అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి ప్రాథమిక స్థాయి నుంచి కూడా పిల్లలందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ పాఠాలు అందించాలి, కంప్యూటర్ సైన్స్ పాఠాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక కంప్యూటర్ సైన్స్ పాఠాలు అందిస్తున్నాము అని చెప్పేసి 2024-25 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సుమారుగా శ్రీకాకుళం కానీ, విజయనగరం, విశాఖ జిల్లాలో ఆ జిల్లాల నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క సైన్స్, కంప్యూటర్ సైన్స్ పాఠాలు అనేటువంటి దాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచడం జరుగుతుంది. దీనికోసం అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ పేరుతోటి ఒప్పందం కూడా గవర్నమెంట్ చేసుకున్నట్టు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లల్లో మంచి నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ సైన్స్పై మంచి అవగాహన, మంచి స్కిల్స్, అలాగే నైపుణ్యాలని పెంపొందింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థులను కూడా దేశానికి అవసరమైనటువంటి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ కార్పొరేట్లో స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి ఇస్తున్నటువంటి శిక్షణ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే రీతిన ఈరోజు ప్రభుత్వ బడులను కూడా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఇలా
ప్రభుత్వం అనేది కొత్త కొత్త విధానాలతోటి ముందుకు వెళ్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ బడుల్లో కూడా కంప్యూటర్ సైన్స్ పాఠాలు, పిల్లలకి కంప్యూటర్ సైన్స్ పాఠాలు సెకండరీ నుంచే, అంటే 6th క్లాస్ నుంచే వాళ్ళకి కంప్యూటర్ పాఠాలు అనేది అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నట్టు విద్యా వ్యవస్థలో మరో విప్లవం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే విత్తన పరిశోధనలో మరో ముందడుగు, విత్తన రంగంలో మరో విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలోకి మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలోకి అందుబాటులోకి రాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఖరీఫ్ కల్లా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి తొలుత అయితే ప్రాజెక్టులో భాగంగా దేశంలోని తొలి రాష్ట్ర స్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ప్రచురించడం జరిగింది. సో ఇది హర్షించదగినటువంటి విషయం. సో రీసెంట్గా మొన్న 2 రోజుల క్రితం కూడా భారతరత్న 2 రోజుల క్రితం దేశం ఇచ్చినటువంటి భారతరత్న ఇచ్చినటువంటి ఎంఎస్ స్వామినాథన్, అంటే వ్యవసాయ రంగానికి ఆద్యుడు, హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం పాఠాల్లో చదువుకున్నాం. సో ఆయనకి భారతరత్న ప్రకటించడం, ఇదే క్రమంలో ఈరోజు విత్తన పరిశోధనలో ముందడుగు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వ్యవసాయంలో పరిశోధనలు ఎంతైనా అవసరం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో మరొక ముందడుగు అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. విత్తన పరిశోధనలో మరో ముందడుగు, వచ్చే ఖరీఫ్ కల్లా డాక్టర్ వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా సంస్థ సేవలు, దేశంలోనే తొలి రాష్ట్ర స్థాయి విత్తన జీన్స్ బ్యాంకు, గ్రో టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం అని చెప్పేసి, అలాగే రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ కూడా ఏర్పాటు అని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో విత్తన పరీక్ష నెట్వర్క్ని బలోపేతం చేయడమే లక్ష్యం అని చెప్పేసి గన్నవరం వద్ద 8 ఎకరాల్లో 40 కోట్లతో శరవేగంగా జరుగుతున్నటువంటి పనులు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలోకి అందుబాటులోకి రాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పేసి, అలాగే కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన అని చెప్పేసి విత్తన రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆర్బీకేలపై నిత్యం ఏడుపే అని చెప్పేసి గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేల ఏర్పాటు, రైతుల గడప వద్దకే సాగు ఉత్పాదకాలు, విత్తు నుంచి విక్రయం వరకు రైతు సేవలో నిమగ్నం, జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు అని చెప్పేసి, అలాగే 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణానికి చర్యలు, ఇప్పటికే వినియోగంలోకి 4,554 భవన సముదాయాలు వచ్చాయని చెప్పేసి, అలాగే మార్చిలోగా మిగిలినవి పూర్తి, ఇంటర్నెట్తో సహా సకల సదుపాయాలు, స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం, అయినా అదే పనిగా విషం కక్కుతున్న ఈనాడు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో చూడండి ఒకసారి, ఆర్బీకేలపై నిత్యం ఏడుపే ఒకసారి చూద్దాం. చూడండి, రైతుకు అడుగడుగున అండగా నిలిచి వారిని చేయి పట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాల అండగా నిలిచిన ఆర్బీకేలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే వాటి సేవలను రైతులను దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతుంది. ఏ పల్లెకు వెళ్ళినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని, రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టిందని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తూ ఈనాడు పేపర్లో ఎక్కువగా రాస్తున్నారు వ్యతిరేకంగా అని చెప్పేసి, ఈనాడు పక్షపాత అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఇక్కడ ఆర్బీకేల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వికసిత భారత్కు ప్రధాన ఆర్థిక దిక్సూచి విశాఖ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, రాష్ట్రంలో
ప్రముఖ నగరమైనటువంటి విశాఖపట్నం దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పేసి విశాఖ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం జగన్ ఇప్పటికే పరిపాలనా రాజధానిగా మార్చడం జరిగిందని చెప్పేసి అలాగే 2040 తాజాగా నీతి ఆయోగ్ కూడా విశాఖ ప్రాముఖ్యతను గుర్తించింది. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తుందని చెప్పేసి ఇందులో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నానికి చోటు కల్పించిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. కాబట్టి వికసిత్ భారత్కు ప్రధాన ఆర్థిక దిక్సూచిగా విశాఖ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే పరిపాలనా రాజధానిగా మరి విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు కేంద్రం కూడా నీతి ఆయోగ్లో భాగంగా కొన్ని నగరాలను అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో భాగంగా వికసిత్ భారత్ అనేటువంటి దాంట్లో భాగంగా 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థని 30 ట్రిలియన్లకి తీసుకొని వెళ్ళాలి, $1 ట్రిలియన్ చేర్చాలనేటువంటి లక్ష్యంతో కొన్ని ప్రాంతాలని, కొన్ని పట్టణాలను, కొన్ని నగరాలని నిర్ణయించడం జరిగింది. ఆ నగరాలలో కూడా మన విశాఖపట్నానికి కూడా చోటు దక్కింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వికసిత్ భారత్కు ప్రధాన ఆర్థిక దిక్సూచి విశాఖగా మారిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఇటువంటివి వస్తూనే ఉంటాయి, మనం వింటూనే ఉంటాం. ఇవన్నీ కూడా సహజం అనేటువంటి విషయం మనకు తెలిసిందే. అవి చేస్తాం, ఇవి చేస్తాం, మరలా ఎలక్షన్స్ రావడం, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ హామీలు నెరవేరుస్తాం. మీకు రైల్వే జోను ఎంతవరకు వచ్చింది, పోలవరం చివరి దశకు వచ్చేసింది, అదుగు అయిపోయింది అనేటువంటి అనే విధంగా మరి ఎలక్షన్స్కు ముందు ఇవన్నీ కూడా సహజమే. సో చూద్దాం ఇక్కడ ఈ విధంగా వికసిత్ భారత్కు ప్రధాన ఆర్థిక దిక్సూచి అని ఇక్కడ ప్రచురించడం జరిగింది. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయాలు చూసినట్లయితే నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి చంద్రబాబు అవకాశవాది, రాజకీయాలకు రాష్ట్రం ముసుగు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళేసి కేంద్రంతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పేసి నిన్న ఈనాడులో ప్రచురితమైనటువంటి దానికి ఆయన చేసినటువంటి గతంలో అతని యొక్క వ్యవహారశీలి, అతను ఏ విధంగా ఉన్నాడు ఏంటి అనేటువంటి విషయాల గురించి ఆరోపణలు చేస్తూ సాక్షిలో ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఆర్బీకేలకు సంబంధించి కూడా ఇక్కడ ఆర్బీకేలపై నిత్యం ఏడుపే అని చెప్పేసి ఈ మధ్య ఈనాడు పేపర్లో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అద్దె చెల్లించట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది, అలాగే ఆ హత్యలకి పాల్పడుతున్నారు అనేటువంటి విషయం గురించి కూడా ఈ 2-3 రోజుల్లో పేపర్లో రావడం కూడా మనం గమనించాం. సో ఆర్బీకేలపై ఏడుపు ఎక్కువగా ఈనాడు పత్రికలో ఎలా పడితే అలా రాస్తున్నారు అనేటువంటి విషయం గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ ఆర్బీకేలపై నిత్యం ఏడుపు అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి అని చెప్పేసి, అలాగే జపాన్కు సకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే విద్యా వ్యవస్థలో మరో విప్లవం అని చెప్పేసి అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ పేరుతో గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ పాఠాలని విద్యార్థులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో, నైపుణ్యాలను మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో మరలా ఒప్పందం చేసుకుంది అనేటువంటి దాని గురించి కూడా మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది. అలాగే విత్తన పరిశోధనలో మరో ముందడుగు అనేటువంటి విషయం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే వికసిత్ భారత్కు ప్రధాని ఆర్థిక దిక్సూచి, అలాగే విశాఖపట్నానికి కూడా చోటు కల్పించడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా మనం సాక్షిలో ఈరోజు ప్రస్తావించుకోవడం జరిగింది. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి అంశాలు. సో ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో, దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ పోలీసుల దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి
మూసివేత అని చెప్పేసి తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారని చెప్పేసి వైకాపా నేతల కుట్రలో భాగస్వాములు అయ్యారని చెప్పేసి 2 సిఐలు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరో 2 ఇన్స్పెక్టర్లు అలాగే విఆర్కు పంపించారని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో చూడండి, తిరుపతి ఉప ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఉప ఎన్నికల్లో కొన్ని వేల ఓట్లు అక్రమంగా వేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. చూడండి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల్లో దొంగ ఓటర్లే కాదు, పోలీసుల ప్రమేయము బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దలు వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి వారు నీరుగార్చారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈఆర్ఓ లాగిన్ అలాగే పాస్వర్డ్లను తీసుకొని ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసి ఫోటో మార్చేసేసి వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది ప్రజలను ఇక్కడికి తరలించి దొంగ ఓట్లు వేశారు, వేల ఓట్లు దొంగ ఓట్లు వేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈ కేసును నీరుగార్చారని చెప్పేసి ఇది ఒక పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద తీసి పక్కన పడేసేసారని చెప్పేసి ప్రధానమైనటువంటి తీసేశారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే 2 ఏళ్ల తర్వాత మరలా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఎవరైతే దీన్ని తీసేశారో, దీంట్లో ఉన్నటువంటి విషయాలపై దర్యాప్తు చేయలేదు వాళ్ళందరినీ కూడా, దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఇది ఎప్పుడూ జరగనటువంటి సంఘటన, గతంలో ఎప్పుడూ కూడా మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన ఎక్కడా జరగలేదు. నిజంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ముసుగులో మరి నిజంగా ప్రభుత్వ అధికారులు ఇలాంటి పనులకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన. నిజంగా ఇలా జరిగితే, ఇటువంటి సంఘటనలు జరిగి మరి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోతే నిజంగా ఈ ప్రజాస్వామ్యము, ఈ వ్యవస్థ ఏమైపోతుందో, నిజంగా ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామనేది నిజంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ సిఐ శివప్రసాద్ రెడ్డి, సిఐ శివప్రసాద్, ఎస్ఐ జయస్వాములు, సిఐ దేవేంద్ర కుమార్, సిఐ అబ్బన్న వీళ్ళందరినీ కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం అనే ఆదేశం మేరకు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో నిజంగా వీళ్ళందరినీ కూడా నిజంగా ఇలా పేపర్లో చూస్తుంటే మరి వాళ్ళకు కూడా బాధగానే ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వ అధికారులు మరి ఈ విధంగా ఇలాంటి వాటికి పాల్పడ్డారంటే నిజంగా చాలా దారుణం. వాళ్ళకు కూడా చాలా బాధగా, ఇలా ఫోటోలు ప్రచురించడం వాళ్ళకు కూడా చాలా బాధగానే ఉంటుంది. కానీ వీటి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి కథానాయకులైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళే అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఈనాడులో ప్రచురించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మరి వాళ్ళ యొక్క పోస్టింగ్లు, బదిలీలు, ప్రమోషన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ముసుగులో పడిపోయి ఈరోజు ఇట్లాంటి వాటికి పాల్పడడం, వాళ్ళు ఏది చెబితే వాటికి తలూపడం చేయడం, ఇదంతా కూడా మరి ఈ యొక్క ఐఏఎస్లకి పరిపాటిగా మారినటువంటి పరిస్థితి అనే విధంగా ఇక్కడ పేపర్లో ఈనాడులో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. నిజంగా పోలీస్ వ్యవస్థని, పోలీసును చూస్తే, ఒక పోలీస్ అధికారిని చూస్తే నిజంగా మనం వాళ్ళని నిలబడి గౌరవించాలి అనేటువంటి రీతిలో ఈరోజు పౌరుడు నిజంగానే అలా ప్రవర్తిస్తున్నాడు అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకప్పుడు నిజంగా పోలీస్ వ్యవస్థ అన్నా, యంత్రాంగం అన్నా నిజంగా వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్న సమస్యను పోలీస్ అధికారికి చెప్పాలంటే ఏ ఒక్క పౌరుడు కూడా భయపడేటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. అయ్యో ఏమవుతుందో అని చెప్పేసి రీసెంట్గా మేము ఈ మధ్య చూస్తే ఒక చైన్ స్నాచరు చైన్ దొంగలిస్తే అది కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే డబ్బులు పోలీసులు కూడా చివరికి ఎంత ఇస్తావా అని చెప్పేసి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేసి తర్వాత చివరికి ఎప్పటికో వచ్చాక అది ఇవ్వడం, లేకుంటే మొబైల్ తీసుకుంటే మొబైల్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆ మొబైల్ని ఫైండ్ అవుట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా అంటే చిన్న దానికి కూడా నిజంగా పోలీసులు నిజంగా ఇటువంటి పనుల వల్ల కూడా వాళ్ళ యొక్క
గౌరవం అనేది సమాజంలో తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా పోలీసులు ఇటువంటి వాడికి పాల్పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏమైపోవాలి, ఈ వ్యవస్థ ఏమైపోవాలి? నిజంగా మరిది ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులే, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడితే నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎటు వెళ్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. నిజంగా ఎక్కడైతే ఆధిపత్యం ఉంటుందో, ఎక్కడైతే ఆ ఆధిపత్యం కలిగినటువంటి వర్గాల వారు ఉంటారో వాళ్ళ చేతుల్లోకి అధికారం వెళ్తుంది. వాళ్ళు చెప్పినట్లే వేదం ప్రజాప్రతినిధుల చేతుల్లోకి అధికారం వెళ్తే ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏమైపోవాలి, ఏ అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏమైపోవాలనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత అని చెప్పేసి వాళ్ళు మటుకు ఏం చేస్తారులేండి, పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకే పడుతుంది, వాళ్ళకైతే పనిష్మెంటు ఉండదు. నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టని చెప్పేసి ఈశ్వర్ దాల్మియా సిమెంట్స్ పేరిట కుట్ర, 407 ఎకరాల్లో సున్నపురాయి మైనింగ్కు అక్రమ అనుమతి, జగన్ కంపెనీలోకి 95 కోట్ల మళ్లింపు, ప్రతిగా 95 కోట్ల మళ్లింపు అని చెప్పేసి ఈనాడు పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. రుజువైతే నిందితులకు జీవిత ఖైదు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడో ఛార్జీ షీట్ దాఖలైంది, గతంలో ఉన్నటువంటి కేసు. అయితే ఇప్పటికీ కూడా ఇది వాయిదాలు పడుతూనే కేసు వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఎప్పుడో జరిగిపోయిన ఛార్జీ షీట్ దాఖలు చేసినటువంటి విషయం ఈరోజు మరలా ఈనాడు పేపర్లో రిపీట్ చేస్తూ దాన్ని ప్రచురించడం జరిగింది. సో నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం కాపాడుకుంటాం, ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలనేది జగన్ ఎత్తుగడ, శంకారావంలో తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సూపర్ 6 పై ప్రచారం కల్పించాలని శ్రేణులకు పిలుపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇక్కడ పలాస తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్న లోకేష్ చిత్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న ప్రచార యాత్ర లోకేష్ ప్రారంభించాడు. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం కాపాడుకుంటాం అని చెప్పేసి, దాన్ని ప్రైవేటీకరించడాన్ని మేము వ్యతిరేకిస్తాం అని చెప్పేసి ఇక్కడ లోకేష్ ఎలాగైనా సరే ఉక్కు పరిశ్రమ మా గవర్నమెంట్ వస్తే మేము కాపాడుతాం అని చెప్పేసి ఇక్కడ ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలన్నదే జగన్ ఎత్తుగడ, ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలనేది జగన్ ఎత్తుగడ అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ శంకారావం సభలో నేత నారా లోకేష్ ఆరోపణలు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. విద్యార్థి నాయకులను ఈడ్చిపడేశారు, మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెగా డిఎస్సి ప్రకటించాలి, 23,000 పోస్టులతోటి మెగా డిఎస్సి ప్రకటించాలి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 పోస్టులు ఉన్నాయి, వాటన్నిటిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని ఆరోపించడం జరిగిందే. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ 23,000 పోస్టులు మీరు రిలీజ్ చేయాల్సిందే, మాకు మినీ డిఎస్సి కాదు, మేము కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉన్నాము కాబట్టి మాకు మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి ఇవ్వాల్సిందేనని చెప్పేసి విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలందరూ కూడా మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత అని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే 14 నుంచి ఉద్యోగుల ఉద్యమ బాట, 27న చలో విజయవాడకు పిలుపు, ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాస్ వెల్లడని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, 14 నుంచి ఉద్యోగుల ఉద్యమ బాట, ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టనున్నట్లు ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్జిఓ హోంలో ఉద్యమ శంకారావం గోడపత్రికను ఆవిష్కరించారని చెప్పేసి ఇక్కడ చూడండి, సోమవారం ఉద్యోగుల సమస్యలను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తాం, మంత్రుల బృందంతోనూ చర్చలు జరుపుతామని వెల్లడించారు. అనంతరం ఐకాసా ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు మాట్లాడారు. చర్చలు విఫలమైతే 14న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై సబ్ కలెక్టర్లు తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తాం,
15, 16 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని తాలూకా కేంద్రాలు పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలు చేపడతాం. 17న ర్యాలీలు, 27న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 21 నుంచి 24 వరకు రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. 27న చేపట్టనున్న చలో విజయవాడకు ఉద్యోగులను సిద్ధం చేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు వెళ్ళడం చెప్పేసి 14 నుంచి కూడా ఉద్యోగులందరూ కూడా ఉద్యమ బాట పట్టనున్నట్లు ఇక్కడ ప్రధానంగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఈనాడులో ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. ఒకసారి చూసినట్లయితే మనం పోలీసుల దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత, దీనికి ప్రతిగా సస్పెన్షన్ అనేటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానమైన పెద్ద అక్షరాలతోటి ఇవ్వడం జరిగింది. దాని గురించి చెప్పుకున్నాం. అలాగే నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టి అనేటువంటి విషయం గురించి ప్రతిగా ఇక్కడ 95 కోట్లు మళ్లింపని చెప్పేసి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమని కొంటాం కాపాడుకుంటామని చెప్పేసి లోకేష్ నిన్న జరిగినటువంటి పలాసలో జరిగినటువంటి సభలో చెప్పినటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే ప్రజలే సారథులై చంద్రబాబును గెలిపించాలనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే విద్యార్థి నాయకుల్ని ఈడ్చిపడేశారు. డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఇవ్వాలనేటువంటి విషయమై సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సంబంధించి విద్యార్థులను ఈడ్చిపడేశారనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే 14 నుంచి ఉద్యోగులంతా కూడా సమ్మెబాట పట్టనున్నారనేటువంటి విషయాల గురించి ప్రధానంగా ఈనాడులో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఇక్కడ జగన్ భక్త ఐపీఎస్లు విపక్షాలను తొక్కి వైసీపీని గద్దె ఎక్కించడమే టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, తిరుపతి ఉప ఎన్నికల తంతులో ఈసారి కాకీలపై ఈసీ ఎలక్షన్ కమిషన్ వేటు, 2 సిఐలు ఎస్ఐ హెచ్సి సస్పెన్షన్, ఇంకో 2 సిఐలు విఆర్కు, అక్రమాల దర్యాప్తు జరపని వైనం ఆనక కేసుల మూసివేతపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఆ ఎస్పీలు వైసీపీ రక్షకులు, చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం వెళ్లకుండా అడ్డుపడడం, టీడీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు వంటి ఘనతలు వారం క్రితం చిత్తూరు జిల్లా నుంచి బదిలీ అయిన రిశాంత్ రెడ్డి సొంతం. ఎన్నికల కమిషన్ నుంచి తప్పించుకోవడానికి ఆయనను జిల్లా నుంచి తప్పించి ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్కు బదిలీ చేసినట్లు చూపిస్తున్నారు. కానీ అసలు లక్ష్యం ఎర్రచంద్రం స్మగ్లింగ్ తనిఖీల పేరుతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటింపజేసి అధికార పార్టీకి అనుకూలంగా మారేటట్టు పనులు చేయించుకోవడం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా రిశాంత్ రెడ్డిని బదిలీ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వ్యూహాత్మకంగానే ఏపీకి రఘురామిరెడ్డి, వైసీపీ అధికారంలోకి రాకముందు కేంద్ర సర్వీసుల్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి కావాలనే రాష్ట్రానికి తిరిగొచ్చి నిఘా విభాగంలో చేరారు. వెంటనే జగన్ ప్రభుత్వం కక్షిపూరితంగా ఏర్పాటు చేసిన అమరావతి భూముల ప్రత్యేక దర్యాప్తు బృందం హెడ్గా రఘురామిరెడ్డి నియమితులయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్టు చేయడం వరకు ప్రభుత్వం ఏది చేయమంటే అదే చేశారు. దీంతో ఆయన ఏకంగా డీజీ ర్యాంక్ చీఫ్ పోస్ట్ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అధికార పార్టీకి ఎవరైతే సపోర్టెడ్గా ఉంటారో, ఎవరైతే చెప్పినట్టు చేస్తారో వాళ్ళకి పదవులు ఇవ్వడం, వాళ్ళని నచ్చిన చోటకి వాళ్ళని బదిలీ చేయడం లాంటివి చేస్తుందని చెప్పేసి ఇక్కడ వ్యూహాత్మకంగానే ఏపీకి రఘురామిరెడ్డిని బదిలీ చేయడం రఘురామిరెడ్డి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే రిశాంత్ రెడ్డి గురించి కూడా ఇక్కడ జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్పీల బదిలీల్లో ఇలా అని చెప్పేసి ఎన్నికల సమయంలో ఎంతో కీలకమైన సబ్ డివిజన్ పోలీసుల పోస్టుల్లోకి అధికార పక్షానికి అనుకూలంగా లేదా జగన్ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. ఇటీవల 104 మంది డిఎస్పీలను బదిలీ చేశారు. 42 సబ్ డివిజన్లో కూడా తమ వారిని కూర్చోబెట్టారని చెప్పేసి, వీరిలో 10 మంది ఏమైనా చేసేందుకు సిద్ధం అనేవారు ఉండగా మిగతా వారు ఏదో రూపంలో ఒత్తిళ్లకు తలగొడం, పోస్టింగ్ ఇచ్చిన కృతజ్ఞత లాంటివి చూపేవారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ మనం విన్నాం
ఏదైతే తిరుపతి ఉప ఎన్నికలో జరిగినటువంటి తీరు గురించి విన్నాం. అక్కడ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. సో రేపు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బదిలీలు అనేవి కూడా పోలీస్ అధికారులు ఐఏఎస్లని ఐపీఎస్ని బదిలీలు అనే ప్రక్రియ కూడా రేపు ఎలక్షన్స్లో మరలా గెలవడం ఎజెండాగా తమకు నచ్చినటువంటి వారిని, అనుకూలంగా ఉండేటువంటి వారికి పదవులు ఇవ్వడం, ఆయా ప్రాంతాలకి బదిలీ చేయించుకోవడం, ఎలాగైనా సరే ఈసారి కూడా అధికారాన్ని చేపట్టాలి అనే పనిలోనే ఈ యొక్క బదిలీల ప్రక్రియ చేపడుతుందని చెప్పేసి ఇక్కడ రిషాంత్ రెడ్డి అలాగే రఘురామరెడ్డి వంటి వారిని కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అనుకూలంగా మరల్చుకునేందుకు వారిని బదిలీ చేయడం జరుగుతుంది. ఈ బదిలీల ప్రక్రియ అనేది గవర్నమెంట్ చేపట్టిందని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇక్కడ జ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. ఏపీ గంజాయి గుప్పు అని చెప్పేసి ఇక్కడ చూడండి, దేశ ఆర్థిక రాజధాని ముంబై పబ్బుల్లో ఏపీ గంజాయే, కోల్కతా పాన్ షాపుల్లోని ఏపీ గంజాయే, తెలంగాణలోని పలు జిల్లాల్లో గల్లీలో ఏపీ గంజాయే, భారతదేశంలో అటు హస్తినా నుంచి ఇటు తమిళనాడు చెన్నై దాకా ఎందెందు వెతకి చూచినా అందుందు ఏపీ గంజాయి జాడలే. దీనికి కారణం గంజాయి జాడలని చెప్పేసి దీనికి కారణం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పండించే అత్యంత నాణ్యమైన శ్రీలావతి రకం గంజాయి గతంలో హిమాచల్ ప్రదేశంలో పండే మలానా అలాగే కేరళలో ఎక్కువగా పండించే ఇరుక్కి గోల్డ్ రకం గంజాయి దేశవ్యాప్తంగా ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్పేసి ఇక్కడ, కానీ నాణ్యతలో ఆ రెండింటికన్నా మెరుగ్గా ఉండడం, ధర తక్కువగా ఉండడంతో లీలావతి రకానికి గిరాకీ విస్తృతంగా పెరిగిపోయింది. లీలావతి రకం ఆంధ్రప్రదేశ్లో బాగా పండుతుందంట. మరి ఏపీలో లీలావతి రకం అంటే చూడండి, ఇక్కడ లీలావతి రకానికి దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉండేది. దేశంలో చూడండి, లీలావతి రకానికి గిరాకీ విస్తృతంగా పెరిగిపోయింది. ఎందుకనంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గడిచిన 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న 23 లక్షల కిలోల గంజాయిల్లో 70% అంటే దాదాపుగా 16 లక్షల కిలోలు పైగా ఏపీ నుంచి సరఫరా అయింది. ఉన్న 100%లో 70% గంజాయి ఏపీ నుంచే సరఫరా అయిందని చెప్పేసి ఇక్కడ లీలావతి రకం ఎండు గంజాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మలానా క్రీమ్, కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను తోసిరాజని శ్రీలావతి గంజాయికి గిరాకీ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మరి చూడండి, గంజాయి కూడా విపరీతంగా, మరి గంజాయి రవాణా విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు విద్యార్థులు, చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు కూడా గంజాయికి బానిసలు అయ్యేటువంటి పరిస్థితి నిజంగా చాలా దారుణం. సమాజంలో రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇటు మహిళలపై అఘాయిత్యాలు జరగడం కానీ, ఒకరిపై ఒకరికి దాడులు జరిగేటువంటి పరిస్థితులు కానీ, అలాగే కేసుల సంఖ్య పెరిగిపోవడం, ఒకరి మీద ఒకరు కేసులు విపరీతంగా పెట్టుకోవడం, ఇదంతా కూడా రాష్ట్రంలో రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఇదే తరుణంలో మరి ఇక్కడ రాష్ట్రంలో గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఏపీ గంజాయి గుప్పు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో విద్యార్థుల భవిష్యత్తు, మరి గంజాయి రాష్ట్రంలోకి వస్తుందంటే మరి మత్తు పదార్థాలకు బానిసైపోయి మరి దేశాన్ని ప్రథమ స్థానంలో నిలపాల్సినటువంటి బాగా చదువుకొని మంచి నైపుణ్యాలను అలవర్చుకొని మంచి స్కిల్స్ తోటి దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపి మంచి యువత బయటికి రావాల్సినటువంటి తరుణంలో మరి ఈరోజు నగరాలలోకి అలాగే పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అయిపోయి మరి విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ మరి సమాజంలో విద్రోహ చర్యలకు పాల్పడే విధంగా హత్యాచారాలు, అఘాయిత్యాలు విపరీతంగా పెరిగేలాగా మరి ఈరోజు ఈ గంజాయి అనేది ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా గంజాయి 70% ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ఇటువంటి జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానిది. అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానిది. ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ప్రతి పౌరుడు కూడా తమ సమస్యలను చెప్పుకోవాల్సిన చోట పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితులు లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి పోలీసుల వ్యవస్థపై, పోలీసుపై నమ్మకం, ప్రతి పౌరుడికి నమ్మకం కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది. అలాగే
పోలీసులు కూడా పోలీసులు అంటే ఒక గౌరవ భావం రావాల్సినటువంటి భావం ఎంతైనా ఉంది. ఏదైనా సరే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పర్ఫెక్ట్గా ఉండి ప్రజాప్రతినిధులకు లోబడకుండా లొంగకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ పని వాళ్ళు చేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయి. అలాగే ప్రజలకి రక్షణ ఏర్పడుతుంది, ప్రజల యొక్క హక్కులు కాపాడబడతాయి. ఎవరు ప్రజల మీద ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయి, పరిపాలన సక్రమంగా ఉంటుంది. ఎక్కడా కూడా సమాజ వినాశనానికి దారితీసేటువంటి గంజాయి లాంటివి కానీ హత్యలు కానీ అఘాయిత్యాలు కానీ జరగవు. సక్రమంగా పరిపాలన సాగుతుంది. ఇలా సాగినట్లయితే మరలా ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా అంతా సజావుగా ఉంది కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు లేవు కాబట్టి సక్రమంగా మరలా ఈ గవర్నమెంటే మరలా ఎలక్షన్స్కి వెళ్ళి సక్రమంగా రెండోసారి కూడా మరలా గవర్నమెంట్స్ అనేవి ఫామ్ చేయడానికి అవకాశాలు అనేవి కూడా ఏర్పడతాయి. సో ఈ రీతిలో వెళ్ళాలి కానీ ప్రజాప్రతినిధులకు లోబడడం లొంగడం మరి పోలీస్ వ్యవస్థపై అభద్రతా భావం క్రియేట్ చేయడం, అభద్రతా భావం రావడం అది వాస్తవంగా ఉందో మరి అవాస్తవంగా ఉందో అది ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ పేపర్లోకి వచ్చేసరికి జ్యోతి పేపర్లో రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది, అలాగే ఎన్నికలు సజావుగా జరగట్లేదు, అలాగే ఐఏఎస్లను ఐపీఎస్లను బదిలీ చేయడం అనేటువంటి ప్రక్రియ రేపొద్దున ఎలక్షన్స్లో నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగకుండా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేందుకే. సో అని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు చేస్తూ ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఏపీ గంజాయి గుప్పు రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుంది. అలాగే తిరుపతి ఉప ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ నిష్పక్షపాతంగా జరగలేదు, అందువల్ల అక్కడ సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి అక్కడ పేర్కొనడం. అలాగే ఎన్నికలు వస్తున్న తరుణంలో తమకు ఎవరైతే అధికారులకి ఎవరైతే సపోర్టెడ్గా ఉంటారో వాళ్ళని బదిలీ చేయడం, వాళ్ళకి తాయిలాలు ప్రకటించడం, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం అనేటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో పేర్కొనడం జరిగింది. అలాగే అధికార పార్టీకి సంబంధించి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, నాయకులు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారనేటువంటి విషయాల గురించి కూడా జ్యోతి పేపర్లో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ అవినీతి రామ కృష్ణ అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఊరు మనదే తరహాలో దోపిడీ, పొలం స్థలం కాదేది అనర్హం, నియోజకవర్గంలో ఎటు చూసినా అవినీతి ఉడలు, అక్రమాల జాడలు, అలాగే ప్రత్యర్థులపై దాడులు చేస్తే పదవులు, అక్రమాలకు దన్నుగా ఉంటే వీరతాళ్ళు, అలాగే పోలీసుల అండతో ప్రజాస్వామ్యము కూని అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వెరసి వరుస విజయాలతో చెలరేగుతున్న అక్రమాల రాముడిది అంతులేని చరిత్ర అని చెప్పేసి ఇక్కడ పల్నాడు జిల్లాలో అదో మారుమూల నియోజకవర్గం, అభివృద్ధి అనే మాటను పక్కన పెట్టేసి అధికారమే పరమావధిగా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా రామ కృష్ణ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఎవరో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గురించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ రామ, ఎవరు ఆ కృష్ణ, మరి ఆ రామ ఎవరో, ఆ మారుమూల నియోజకవర్గం ఎక్కడో, అది ఎక్కడుందో మరి అది ప్రజలకే వదిలేద్దాం. చూడండి, మహి మనోడే హార్సిలీ హిల్స్కు చేరిన యాత్రలో కొత్త కోణం, అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు. 2019 ఎన్నికల ముందే జగన్తో డీల్, యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచి డైలాగులు, నేను విన్నాను నేను ఉన్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా, వచ్చే ఎన్నికలకు సేవ అందించేలాగా ప్యాకేజ్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో నిన్న మహేందర్ రెడ్డి, ఆయన మహి అంటే ఎవరో కాదన్న మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదేమో పులివెందుల, తండ్రిదేమో పొంగనూరు. సో జగన్మోహన్ రెడ్డికి విధేయుడు అని చెప్పేసి రేపొద్దున వచ్చే ఎన్నికల్లో కూడా సేవ అందిస్తాడు, సేవ అందించేందుకు కొంత ప్యాకేజీ అని చెప్పేసి ఇక్కడ. అలాగే యాత్ర 2 సినిమా కూడా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడమే ప్రధాన ఎజెండాగా పేర్కొనడం. అలాగే అక్కడ హార్సీ హిల్స్కు కొంత భూ కేటాయింపు చేయడం, ఇదంతా కూడా
జరిగిందని చెప్పేసి ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బీజేపీపై పంజా ఎప్పుడు? ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా? ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్లతోనే అమలు. ఈ నియంత మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు. జగన్పై షర్మిల ఫైర్ అని చెప్పేసి ఇక్కడ రోజాది జబర్దస్త్ దోపిడీ అని జబర్దస్త్ దోపిడీ అని విసురులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నగరి సభలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిల, నగరి సభలో ప్రసంగిస్తున్నటువంటి వైఎస్ షర్మిల అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా షర్మిల నగరి సభలో ఇటు అధికార పార్టీ చెందినటువంటి అన్న సీఎంపై, ముఖ్యమంత్రిపై, జగన్పై ఈ విధంగా ఆరోపణలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, అతిసారం మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి రజనీ వితండవాదం. గుంటూరు జీజీహెచ్లో పెరుగుతున్న డయేరియా కేసులు, రోగుల కోసం హెల్ప్ సెంటర్ ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, గుంటూరు అతిసారం మరణాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు విషం ప్రచారం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. గుంటూరులో అతిసారం ప్రబలి 2 మృతి చెందగా పెద్ద సంఖ్యలో రోగులు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగిన మంత్రి మాత్రం మరణాలకు కారణం అతిసారం కాదని చెప్పడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఖచ్చితంగా ప్రభుత్వానిదే బాధ్యత. టీడీపీ వైద్య విభాగం డయేరియాతో గుంటూరులో 2 చనిపోవడం బాధాకరమని, ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేడి శివప్రసాద్ డిమాండ్ చేశారు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నగరంలోని పలు కాలనీల్లో ఆదివారం కూడా డయేరియా కేసులు వెలుగు చూశాయి. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ పలువురు నగరంలోని ప్రైవేటు వైద్యశాలల్లో చేరారు. మరో 29 మంది గుంటూరు జీజీహెచ్లో చేరారు. ప్రస్తుతం 42 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. డయేరియా పరిస్థితిపై సమీక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే, అది డయేరియా అయినా లేకుంటే ఒకవేళ నిజంగానే అక్కడ వాటర్ లీకేజ్ అయ్యి దానివల్ల కూడా అక్కడ ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే అక్కడ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు, వాళ్ళ ఆరోగ్య విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతానికి అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. అవేంటో తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అక్కడ అధికారులకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. సో ఇవి ఈ జ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ జగన్ భక్త ఐపీఎస్లు అంటే జగన్కి భజన చేస్తున్నటువంటి ఐపీఎస్లు అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే విపక్షాలను తొక్కేసైనా సరే ఈసారి వైసీపీని గద్దెనెక్కించడమే ప్రధాన ఎజెండా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా వాళ్ళందరినీ ఐఏఎస్ని ఐపీఎస్ని బదిలీ చేయడం, నచ్చిన చోటకి బదిలీ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని చెప్పేసి వాళ్ళందరినీ కొందరు ఐఏఎస్ని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మేము వస్తే మెగా డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ లోకేష్ నిన్న జరిగినటువంటి ఇచ్చాపురం సభలో లోకేష్ మేము వస్తే మెగా డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ అనేటువంటి విషయం గురించి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీలో గంజాయి గుప్పు అని చెప్పేసి కూడా పెద్ద అక్షరాలతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జగన్ను గద్దె దించుతాం, అప్పటి వరకు పోరాటం ఆగదు, ఓటుకు 10,000 ఇస్తే తీసుకోండి కానీ జగన్కు ఓటేయండి అని చెప్పేసి దగాబడ్డ దళితుడు తిరగబడాల్సిందే, దళిత సింహగర్జనలో హర్షకుమార్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే బైరైటీస్లో మరో గోల్మాల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే అవినీతి రామ కృష్ణ అని చెప్పేసి కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం అంట, పల్నాడు జిల్లాలో మారుమూల ప్రాంతంలో అవినీతి రామ కృష్ణ అని చెప్పేసి కూడా ఒక ఎమ్మెల్యే భాగోతం గురించి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే మహి కాదు మహేందర్ రెడ్డి మనోడే అని చెప్పేసి కూడా ఇక్కడ జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇది జ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో వివిధ దినపత్రికల్లో ఈరోజు ప్రచురితమైనటువంటి అంశాల గురించి మనం అక్కడ ఉన్నటువంటి విషయాల్ని విశ్లేషణ చేస్తూ
అది ఏ పేపర్ అయినా సరే అక్కడ ఉన్నటువంటి విషయాలని మనం విశ్లేషణ చేస్తూ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, వాటి గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. సో మరికొన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్.